నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. శోభయాత్రగా మండపాలకు చేరుకున్న గణనాథులు, ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు. ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ బస్వారెడ్డి. లండన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ. భారీ వర్షాలతో నిండు కుండలా మారిన చెరువులు, అలుగుపారుతున్న ఆర్మూర్ గూండ్ల చెరువు. ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే పవిత్రమైందని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిఆర్ గార్డెన్స్లో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి హాజరయ్యారు. ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత స్థానాల్లో స్థిరపడే విధంగా కృషి చేశారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు నిబద్ధతతో బోధించడం వల్ల విద్యార్థులు రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రఖ్యాత శిక్షకులు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులకు బోధనా అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోక్ పర్సన్ జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, ఆర్మూర్ మండల ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు మల్లయ్య, కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి వేణు, కార్యక్రమ కన్వీనర్ గణేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగారెడ్డి, రాష్ట్ర ఎలక్షన్ కమిటీ మెంబర్ సుందర్, కమిటీ సభ్యులు ప్రకాష్, జిల్లా కార్యదర్శి అరుణ్, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఉపాధ్యాయులు అంటే ప్రత్యక్ష దైవాలని అనుకుంటాము. ప్రతి ఎంత గొప్పవాడైనా సరే, అబ్దుల్ కలాం నుంచి తీసుకొని అబ్రహాం లింకన్ వరకు, అంబేద్కర్ నుంచి ఇంకా మహాత్మా గాంధీ వరకు అందరికి కూడా ఒక టీచర్ ఉంటుంది. టీచర్ లేని గురువు ఎవరు లేదు. ఈవెన్ ఏకలవ్యుడు కూడా మూర్తిని పెట్టుకొని విద్య నేర్చుకుంటే తప్ప టీచర్ లేకుండా ఏ విద్యార్థి కూడా విద్య నేర్చుకోలేదు. దేశంలో ఎంతో మంది కోట్ల మంది టీచర్లు ఉన్నారు. మనం ఆలోచిస్తే ఇప్పుడు మీరందరూ కూడా విద్యార్థులు, ఒకప్పటి విద్యార్థులే. మీ లైఫ్లో ఎవరో ఒక టీచర్ బలంగా మీ మీద బలమైన ముద్ర వేసి ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు నాకు గుర్తుంటుంది, నేను చిన్నగా ఉన్నప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు అబ్రహాం లింకన్ సార్ ఉంటుండే, అబ్రహాం సార్ ఉంటుండే. ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. అబ్రహాం సార్ లేకపోతే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అంటే ఇప్పటికి కూడా దాదాపు నేను విద్య మానేసి 40 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా ఆ యొక్క టీచర్ యొక్క జ్ఞాపకాలు, ఆ టీచర్ యొక్క బోధనలు, ఆ టీచర్ యొక్క పర్సెప్షన్స్, ఆ యొక్క తపన ఇప్పటికీ నాకు గుర్తు ఉంది. అంటే నాలాంటి వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కూడా తమ యొక్క గురువుల చేత ప్రభావితపడుతున్నారు. అంటే అట్లా ప్రభావితం చేయగల గురువులు ఎంతమంది ఉన్నారని మీరు ఆలోచించుకోవాలి. తమ పిల్లలను ప్రభావితం చేసే టీచర్స్, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే టీచర్స్ ఉన్నప్పుడు ఆ విద్యార్థి ఫ్యూచర్లో బాగా సక్సెస్ రేట్. మీరు మీ పిల్లలను ఏ రేట్లో సక్సెస్ చేయగలుగుతారు అనేది మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి, మీ యొక్క ఉత్సాహాన్ని బట్టి, మీ యొక్క ఇంట్రెస్ట్, మీ యొక్క యాటిట్యూడ్ బట్టి పిల్లలను ఏ రేంజ్లో ప్రభావితం చేయగలుగుతారు అనేది మీ యొక్క కెపబిలిటీస్ బట్టి ఉంటుంది. డప్పు వాయిద్యాలతో, డీజే సౌండ్లతో, యువకుల నృత్యాలతో ఆర్మూర్ పట్టణంలో భారీ వినాయకులు మండపాలకు చేరుకున్నారు. సాయంత్రం నుండి ప్రారంభమైన శోభయాత్ర రాత్రి వరకు కొనసాగింది. భారీ వినాయకులను మండపాలలో ఏర్పాటు చేసి యూత్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. శోభయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో వినాయక విగ్రహాలు మండపాలకు చేరుకున్నాయి.
ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అధికారులను ఘనంగా సన్మానించారు. ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి అవార్డు పొందిన గోవింద్పేట్ కార్యదర్శి సుకన్యతో పాటు గ్రామానికి బదిలీపై వచ్చిన వ్యవసాయ శాఖ విస్తీర్ణాధికారి, బదిలీపై వెళ్లిన వ్యవసాయ విస్తీర్ణాధికారిని ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మనము మళ్ళీ ఏ జెండా వచ్చినా మన అజెండా ఒకటి, మన గ్రామం బాగుండాలా, గ్రామం లోపల అందరికీ అన్ని వసతులు అందుతున్నాయా అనే ఉద్దేశంతో మనం అందరం కూడా చక్కటి సమన్వయంతో అధికారులే కావచ్చు, మన ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, మన చైర్మన్ కావచ్చు, వివిధ మన యొక్క రాజకీయ నాయకులు కావచ్చు, మనం అందరం కూడా ఒకటి మన అందరి లక్ష్యం ఏముంటాడో మన యొక్క గ్రామాన్ని ముందడు తీసుకెళ్ళి ఒక మన మండలం లోపల కానీ ఒక జిల్లా స్థాయి లోపల ఒక ముందడు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరి లోపల నిస్వార్థంగా మన గ్రామంలో కూడా కనబడుతున్నది. ఎవరు కూడా స్వార్థంగా ఆలోచిస్తలేరు. అటువంటి ఒక గ్రామానికి మన అది వచ్చినటువంటి యొక్క అధికారులందరూ కూడా మన యొక్క వాళ్ళ యొక్క అదృష్టం అనుకోవాలి, అలాగే మన యొక్క అదృష్టం కూడా మనం భావించాలా. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ఇళ్లల్లో ప్రజలు ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను గూండ్ల చెరువులో నిమజ్జనం చేశారు. ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా ఆర్మూర్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో మేవా ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేరు సంఘం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలపల్లి సుందర్, పోల్కం నారాయణ, రామకృష్ణలు హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేరు సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించి సంఘం ఉపాధ్యాయులను సన్మానించడం జరుగుతుందని అన్నారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రాజుల దేవి రవినాథ్, కార్యదర్శి లక్ష్మణ్, మేవా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి వినోద్, కోశాధికారి బసంత్, సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 61వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీ మెయిన్ రోడ్ను శుభ్రం చేసి మురికి కాల్వలో నిండిన చెత్త చెదారాన్ని తొలగించారు. కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంక శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీ వాసులంతా ఐక్యంగా ఉండి ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించుకొని కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని, కాలనీ పరిశుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొక్కెర భూమన్న, శంకర్, ఎల్టీ కుమార్, భూమయ్య, రాజు, సాయన్న, రాజ్ కుమార్, జయరాజ్, రవి తదితరులు ఉన్నారు. మెయిన్ రోడ్లో ఏదైతే ఆర్కే హాస్పిటల్ నుండి అక్కడ రోడ్ నెంబర్ 3 వరకు ఏదైతే చెత్త చెదారము, ఇసుక, డ్రైనేజ్ క్లీనింగ్ ఇవన్నీ కూడా కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించుకున్నాం. అందరూ కూడా ఉత్సాహంగా మరి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి, మరి ప్రజలందరూ కూడా ఈ రోడ్లో నడుస్తారు కాబట్టి ఏ దోమలు కానీ ఎటువంటి అంటువ్యాధులు కానీ ప్రబలకుండా మరి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి ఆదివారం చేస్తాము.
ఇది సుఖశ్రీను ఆధ్వర్యంలో మరి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇలాగే మరి మేము జీవిత పర్యంతం కూడా కొనసాగిస్తామని మరి దీనికి కాలనీ వాసులందరూ కూడా యువకులు పెద్దలు అందరూ కూడా సహకరించి దీన్ని ఎప్పుడు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల చెరువులన్నీ నిండిపోయాయి. ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు నిండిపోయి నిండు కుండలా మారి అలుగు పారుతుంది. చెరువు నుండి అలుగు పారటంతో ప్రజలు వీక్షించడానికి భారీ ఎత్తున చెరువు వద్దకు వెళ్తున్నారు. లండన్లో తెలుగు ప్రజలు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలు లండన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల్, గిరీష్, అన్విత్, రాకేష్, సాయి చరణ్, వినోద్, రేవంత్, అఖిలేష్, కార్తిక్ తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు యూత్ సభ్యులు మాట్లాడుతూ తమ ప్రతి ఏడాది ప్రశాంతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటామని చెప్పారు. వాడవాడలా వెలిసిన గణేష్ మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పలుచోట్ల భారీ గణనాథులను ప్రతిష్ఠించగా వినాయక విగ్రహాలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. ఎర్గెట్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో శనివారం ప్రజలు, పిల్లలు, యువకులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. దోమ్చంద గ్రామంలో పలు చోట్ల గణేష్ మండపాలు వెలిశాయి. ప్రజలు కూడా తమ ఇళ్లలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. గణేష్ మండపాలలో యువకులు ఆకట్టుకునే భారీ గణనాథులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి విశిష్టతను పురోహితులు తిరునగరి కృష్ణస్వామి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శోభయాత్రగా మండపాలకు చేరుకున్న గణనాథులు, ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు. ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ బస్వారెడ్డి. లండన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ. భారీ వర్షాలతో నిండు కుండలా మారిన చెరువులు, అలుగుపారుతున్న ఆర్మూర్ గూండ్ల చెరువు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.